హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 2025 సెప్టెంబర్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక ఛానల్లో డైలీ క్లాసెస్ ఉంటాయి, చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో సరైంది గుర్తించండి. ఏ 2025 యుఎస్ ఓపెన్ పురుషుల విజేత కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్కి చెందినవాడు. బి 2025 యుఎస్ ఓపెన్ పురుషుల రన్నర్ యానిక్ సిన్నర్, ఇటలీ. సి 2025 యుఎస్ ఓపెన్ మహిళల విజేత అరీనా సబలెంకా, బెలారస్. డి 2025 యుఎస్ ఓపెన్ మహిళల రన్నర్ అమండా అనిసిమేవా, అమెరికా. కింది వాటిలో సరైనది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. సో 2025 యుఎస్ ఓపెన్ పురుషుల విజేత కార్లోస్ అల్కరాజ్, అలాగే యుఎస్ ఓపెన్ పురుషుల రన్నర్ యానిక్ సిన్నర్. 2025 యుఎస్ ఓపెన్ మహిళల విజేత అరీనా సబలెంకా, మహిళల రన్నరప్ అమండా అనిసిమేవా. మొత్తం మనకు 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. ఆస్ట్రేలియా ఓపెన్, అలాగే సెకండ్ ఫ్రెంచ్ ఓపెన్, థర్డ్ వింబుల్డన్, ఫోర్త్ యుఎస్ ఓపెన్. ఈ విధంగా 4 గ్రాండ్ స్లామ్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో సరైంది గుర్తించండి. 1. 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యాడు. బి సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు. 2023 జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. డి 2024లో మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. ఆన్సర్ ఆప్షన్ ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. 15వ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినతను. అలాగే 2023లో జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. 2024లో మహారాష్ట్ర గవర్నర్గా పనిచేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో సరైంది గుర్తించండి. ఏ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ 60.10% ఓట్లు పొందారు. బి 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పిసి మోదీ రాజ్యసభ సెక్రటరీ రిటర్నింగ్ అధికారిగా ఉండడం జరిగింది. సి 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 15 ఓట్లు చెల్లలేదు. డి 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేడీ, బీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్ పార్టీల ఎంపీలు పాల్గొనలేదు. ఆన్సర్ వీటికి సంబంధించి ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. 767 మంది ఓటు వేయగా చెల్లినవి 752, చెల్లనివి 15 ఓట్లు. సిపి రాధాకృష్ణన్కు లభించిన ఓట్లు 452, అంటే 60%. సుదర్శన్ రెడ్డి సిపి రాధాకృష్ణన్కి అపోజిట్గా పోటీ చేయడం జరిగింది. అతనికి లభించిన ఓట్లు 300, 39%. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే మదర్ మేరీ కమ్స్ టు మీ పుస్తక రచయిత. 1. అమితాబ్ ఘోష్, 2. కిరణ్ దేశాయ్, 3. అరుంధతి రాయ్, 4. అమిష్ త్రిపాఠి. ఆన్సర్ ఆప్షన్ 3 అరుంధతి రాయ్. మదర్ మేరీ కమ్స్ టు మీ పుస్తక రచయిత అరుంధతి రాయ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల దేశంలో 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా నిలిచింది ఏది? 1. మేఘాలయ, 2. అస్సాం, 3. కర్ణాటక, 4. హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ 4 హిమాచల్ ప్రదేశ్. ఇప్పటికే మిజోరాం, గోవా, త్రిపుర 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రాలుగా నిలిచాయి. లదాఖ్ కూడా 100% అక్షరాస్యత సాధించిన యూటీగా నిలిచింది. అలాగే
100% డిజిటల్ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. సో మనం వీటికి సంబంధించి ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లలో చూస్తున్నాము. కాకపోతే ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని కూడా చూసుకోవడం వల్ల మనకు క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి అని తెలుస్తుంది కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. 100% డిజిటల్ అక్షరాస్యత సాధించిన రాష్ట్రం అయితే కేరళ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 28వ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? 1 చెన్నై, 2 దుబాయ్, 3 ప్యారిస్, 4 లండన్. ఆన్సర్ ఆప్షన్ 2 దుబాయ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆనకట్టను ఏ దేశం ప్రారంభించింది? 1 జింబాబ్వే, 2 ఈజిప్టు, 3 ఇథియోపియా, 4 దక్షిణాఫ్రికా. ఆన్సర్ ఆప్షన్ 3 ఇథియోపియా. ఇథియోపియా రాజధాని వచ్చేసి ఆడిస్ అబాబా. ఇథియోపియా కరెన్సీ బీర్. ఆఫ్రికా యూనియన్ ప్రధాన కార్యాలయం అడిస్ అబాబాలో ఉంది. ఆఫ్రికన్ యూనియన్లో మొత్తం 55 సభ్య దేశాలు ఉన్నాయి. ఇథియోపియా ప్రస్తుత అధ్యక్షుడు అబియ్ అహ్మద్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో మొదటి ఆన్లైన్ రాబందుల జ్ఞాన పోర్టల్ ది వల్చర్ నెట్వర్క్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కేరళ, 2 బీహార్, 3 అస్సాం, 4 గోవా. ఆన్సర్ ఆప్షన్ 3 అస్సాం. దీన్ని డబ్ల్యూఈ ఫౌండేషన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ గువాహటి యూనివర్సిటీ జంతు విజ్ఞాన కేంద్రంతో కలిసి ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025కు భారత పారా అథ్లెటిక్స్ బృందానికి జాతీయ పతాకదారులుగా ఎవరు ఎంపికవ్వడం జరిగింది? ఆప్షన్ 1 సుమిత్ అంతిల్, అవని లేఖర. ఆప్షన్ 2 దేవేంద్ర జజారియా, దీపా మాలిక్. ఆప్షన్ 3 ధర్మబీర్ ప్రీతిపాల్. 4 వరుణ్ సింగ్ బాటి, ఇక్తా బ్యాన్. ఆన్సర్ ధర్మబీర్ అలాగే ప్రీతిపాల్. 2025 సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు 12వ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ న్యూఢిల్లీలో జరగనుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రపంచంలో తొలి సెరామిక్ వేస్ట్ పార్కు అనోఖీ దునియాను ఏ రాష్ట్రంలోని కూర్గాలో ఇటీవల ప్రారంభించారు? ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, 2 ఉత్తరప్రదేశ్, 3 బీహార్, 4 ఉత్తరాఖండ్. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ బీహార్లోని రాజ్గిరిలో జరిగిన ఆసియా కప్ 2025 హాకీలో ఏ దేశంపై నెగ్గి భారత్ విజేతగా నిలిచింది? 1 జపాన్, 2 ఉత్తర కొరియా, 3 దక్షిణ కొరియా, 4 చైనా. ఆన్సర్ ఆప్షన్ 3 దక్షిణ కొరియా. భారత్కు ఇది 4వ ఆసియా కప్ టైటిల్. 2003, 2007, 2017, 2025లో భారత్ ఆసియా కప్ను నెగ్గింది. సో ఇప్పటికీ 4వ టైటిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కింది వాటిలో ప్రపంచ శాంతి సూచి 2025కి సంబంధించి సరికానిది గుర్తించండి. 1 ప్రపంచంలో అత్యంత శాంతి దేశంగా ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. 2 ఇండియా 115వ స్థానంలో నిలిచింది. 3 163 దేశాల్లో చివరి స్థానంలో రష్యా, 162వ స్థానంలో యుక్రెయిన్ ఉన్నాయి. 4 లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ దీన్ని విడుదల చేసింది. ఆన్సర్ చూసినట్లయితే ఇందులో సరికానిది అని అడగడం జరిగింది. సరికానిది ఆప్షన్ 4 ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ దీన్ని విడుదల చేసింది. ప్రపంచ శాంతి సూచి 2025. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వ్యవసాయ రంగంలో 100 అంకుర సంస్థలను ప్రారంభించడంతో పాటు వ్యవసాయ ఆహార ఎగుమతులను ఏ సంవత్సరం నాటికి $50 బిలియన్ తీసుకెళ్లే లక్ష్యంతో భారతి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు?
1 2050, 2 2040, 3 2030, 4 2045. ఆన్సర్ ఆప్షన్ 3 2030. భారతి భారతి అంటే ఫుల్ ఫామ్ చూసినట్లయితే భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలియన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనబుల్మెంట్. సో ఈ భారతి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వ్యవసాయ రంగంలో 100 అంకుర సంస్థలను ప్రారంభించడంతో పాటు వ్యవసాయ ఆహార ఎగుమతులను 2030 నాటికి $50 బిలియన్ తీసుకెళ్లే లక్ష్యంతో ఈ భారతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఈ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫుల్ ఫామ్స్ అడగడం జరుగుతుంది క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2025కి సంబంధించి సరైనది గుర్తించండి. ఆప్షన్ ఏ ఓవరాల్ కేటగిరీలో ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో నిలవగా ఐఐఎస్సి బెంగుళూరు, ఐఐటి బాంబే 2-3 స్థానాలలో ఉన్నాయి. బి ఇంజనీరింగ్ కేటగిరీలో ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో నిలిచింది. సి ఇన్నోవేషన్ కేటగిరీలో కూడా ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో నిలిచింది. డి రీసెర్చ్ ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో ఐఐఎస్సి బెంగుళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేనేజ్మెంట్ కేటగిరీలో ఐఐఎం అహ్మదాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఆన్సర్ ఆప్షన్ 3 ఏబిసిడిఈ అన్నీ కూడా సరైనవే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మహిళల సాధికారత సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? 2025 సెప్టెంబర్ 14-15 తేదీలలో ఎక్కడ నిర్వహించడం జరిగింది? 1 విశాఖపట్నం, 2 తిరుపతి, 3 కాకినాడ, 4 పిఠాపురం. ఆన్సర్ ఆప్షన్ 2 తిరుపతి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది గుర్తించండి. ఏ థాయిలాండ్ నూతన ప్రధాని అనుతిన్ చార్న్ విరాకుల్. బి ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబస్టియన్ లకోన్ను ప్రకటించారు. సి జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ఇటీవల రాజీనామా చేశారు. డి బ్రిటన్ ఉప ప్రధాని ఏంజెలా రేనెల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆప్షన్ ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్ పుస్తక రచయిత. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పుస్తక రచయిత. 1 అనిల్ చౌహాన్, 2 దినేష్ కె త్రిపాఠి, 3 కేజేఎస్ థిలాన్, 4 హసన్ అబూబాకర్. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 3 కేజేఎస్ థిలాన్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరానికి కాళోజీ సాహితీ పురస్కారం ఎవరికి లభించింది? సో ఆల్రెడీ వీటికి సంబంధించి మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లలో డిస్కస్ చేసిన వాటి నుండే ఈ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. చాలా ఈజీగా వీటికి డైలీ క్లాసెస్ ఫాలో అయినట్లయితే వీటికి ఆన్సర్ చేయవచ్చు. సో మా ఛానల్ని డైలీ ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే కనుక డైలీ క్లాసెస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ క్లాసెస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో 2025 సంవత్సరానికి కాళోజీ సాహితీ పురస్కారం ఎవరికి లభించింది? 1 నెల్లుట్ల రమాదేవి, 2 మహ్లాగ్ బాయి, 3 వడ్డెబోయిన శ్రీనివాస్, 4 సామల సదాశివ. ఆన్సర్ ఆప్షన్ 1 నెల్లుట్ల రమాదేవి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఏ దేశ అధ్యక్షుడిగా నియమితులయ్యారు? 1 ఫిజీ, 2 జింబాబ్వే, 3 గయానా, 4 జాంబియా. ఆన్సర్ ఆప్షన్ 3 గయానా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏటా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? 1 సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 9, సెప్టెంబర్ 7. ఆన్సర్ ఆప్షన్ 2 సెప్టెంబర్ 8న ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ లిటరసీ డే, ఇంటర్నేషనల్ లిటరసీ డేని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 21st క్వశ్చన్,
ఇటీవల భారత్ ఏ దేశానికి రూపాయలు 5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది? ఒకటి భూటాన్, 2 నేపాల్, 3 మారిషస్, 4 శ్రీలంక. ఆన్సర్ ఆప్షన్ 3 మారిషస్. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులం. పొరుగే ముందు విధానంలో భాగంగా భారత్ విజన్ అయిన మహాసాగర్ మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్లో మారిషస్ కీలక పాత్రధారని మోదీ తెలిపారు. పొరుగే ముందు అనే విధానంలో భాగంగా మారిషస్కు 5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2025-26 భారత వృద్ధి రేటు అంచనాలను అమెరికా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ 6.5% నుంచి ఎంత శాతానికి పెంచింది? ఒకటి 7.2, 2 6.6, 3 6.9, 4 8.2. సో ఇలాంటి రేటింగ్స్ కూడా ఎకనామీలో చాలా ఇంపార్టెంట్. ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు అంచనాలు వేయడం జరుగుతుంది ఆర్థిక వృద్ధి రేటును. సో చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి మనం డైలీ క్లాసెస్లలో డిస్కస్ చేస్తున్నాము, చూసుకోండి. ఫిచ్ అనే రేటింగ్ సంస్థ 6.5 నుంచి ఎంత శాతానికి పెంచింది అంటే 6.9. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఒకటి రాజేశ్వరరావు, 2 అరవింద్ కుమార్, 3 ఇంజేటి శ్రీనివాస్, 4 సురేంద్ర కుమార్. ఆన్సర్ ఆప్షన్ 3 ఇంజేటి శ్రీనివాస్. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అధికారిగా కళ్యాణి నియమితులవ్వడం జరిగింది. అలాగే భారత ఆహార ప్రమాణాలు భద్రత ప్రాధికార సంస్థ ప్రధాన కార్యనిర్వాహక అధిపతిగా రజిత్ పున్హాని నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జన్ జెడ్ పేరుతో ఏ దేశంలో యువత ఇటీవల తీవ్రస్థాయిలో ఉద్యమించడం జరిగింది? ఒకటి బంగ్లాదేశ్, 2 పాకిస్తాన్, 3 నేపాల్, 4 మాల్దీవులు. ఆన్సర్ 3 నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, నెక్స్ట్ 25th క్వశ్చన్, యునెస్కో తాత్కాలిక జాబితాలో భారత్ నుంచి ఇటీవల ఎన్ని ప్రదేశాలకు చోటు దక్కింది? ఒకటి 10, 2 6, 3 7, 4 9. మొత్తం చేరినవి 7. మహారాష్ట్రలోని పంచగని, మహాబలేశ్వర్ వద్ద ఉన్న దక్కన్ ఉచ్చులు, కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ భౌగోళిక వారసత్వం, మేఘాలయన్ యుగ గుహలు మేఘాలయ, నాగాకొండ ఒపియోలైట్ నాగాలాండ్లో ఉన్నవి, ఎర్రమట్టి దిబ్బలు, ఎర్ర ఇసుక కొండలు ఆంధ్రప్రదేశ్, తిరుమల కొండల సహజ వారసత్వం ఏపీ, వర్కాల శిఖరాలు కేరళ. సో మొత్తం 7 ఇటీవల యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. నెక్స్ట్ చూస్తే 26th క్వశ్చన్, చైనాలోని హాంగ్జౌలో జరిగిన మహిళల హాకీ ఆసియా కప్ 2025ను ఏ దేశం గెలుచుకుంది? ఒకటి భారత్, 2 దక్షిణ కొరియా, 3 జపాన్, 4 చైనా. ఆన్సర్ ఆప్షన్ 4 చైనా. ఇందులో భారత్ రన్నరప్గా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 27th క్వశ్చన్, 2025 సెప్టెంబర్ 15న ఇస్లామిక్ అరబ్ దేశాల సమావేశం ఎక్కడ జరిగింది? ఒకటి రియాద్, 2 ఇస్లామాబాద్, 3 దోహా, 4 జకార్తా. ఆన్సర్ దోహా. అలాగే నెక్స్ట్ 28th క్వశ్చన్ చూద్దాము. సాగర్మాతా మైత్రి 2025 5వ విడత సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? ఇండియా మలేషియా, ఇండియా చైనా, ఇండియా నేపాల్ చైనా. ఆప్షన్ 4 నేపాల్ చైనా. సాగరమాతా మైత్రి 2025 5వ విడత సైనిక విన్యాసాలు నేపాల్ చైనా దేశాల మధ్య నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ 29th క్వశ్చన్, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్త అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్గా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? ఒకటి అమిత్ క్షత్రియ, 2 రవిరంజన్, 3 రేష్మా సారన్, 4 అమిత్ రాయ్.
ఆన్సర్ ఆప్షన్ 1 అమిత్ క్షత్రియ. నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్. ఏ రాష్ట్రంలో ఇటీవల అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్ను ప్రారంభించారు? 1 హర్యానా, 2 తమిళనాడు, 3 గోవా, 4 రాజస్థాన్. ఆన్సర్ ఆప్షన్ 1 హర్యానా. ఫ్రెండ్స్, సెప్టెంబర్ మంత్కి సంబంధించిన టాప్ 30 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో. దీనికి సంబంధించి మిగతా క్వశ్చన్స్ సెకండ్ పార్ట్ చేద్దాము. అందులో సెకండ్ పార్ట్లో సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి మిగతా క్వశ్చన్స్ని చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో. థ్యాంక్ యూ.